హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. దేశంలో ఏ కూటమి గెలుస్తుంది? చాలా పాత ప్రశ్న. ఇప్పుడు బీజేపీ లీడ్ చేసి ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇది కొత్త ప్రశ్న. బీజేపీ అచ్చంగా ఎన్ని గెలుచుకోబోతోంది? ఇది మరీ కొత్త ప్రశ్న. ఎంత మెజారిటీ? 400 టార్గెట్ కూటమిగా, బీజేపీగా 370. సో చాలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని బీజేపీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఒక 6 రాష్ట్రాలు తీసుకుందాం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలాగే ఇక ఉత్తరాఖండ్. ఇలాంటి రాష్ట్రాలు కనుక తీసుకుంటే, అస్సాంతో సహా, ఇంకా అస్సాం, హర్యానా కూడా తీసుకుంటే, పంజాబ్, హర్యానా కూడా తీసుకుంటే, బీజేపీ ఒక్కళ్ళొక్కళ్ళని ఎట్లా సటిల్గా నరుక్కుంటూ వస్తుంది చూద్దాం. ఈ 6 రాష్ట్రాలు కనుక తీసుకుంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య డైరెక్ట్గా 200 లోక్సభ స్థానాల్లో డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. వేరే ఇంకెవరు లేరు అక్కడ, వేరే పార్టీలు లేవు. ఇంకా ఉత్తరప్రదేశ్లో కాస్తో కూస్తో సమాజ్వాదీ పార్టీ ఉందేమో, మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఫైట్ ఎలా ఉండబోతోంది, పంజాబ్లో కానీ ఆప్ కూడా ఆల్మోస్ట్ మినిమల్ రోల్ ప్లే చేయబోతోంది. సో ఒక్కళ్ళొక్కని ఎలా బీజేపీ అడ్రస్ చేసుకుంటూ వస్తుందంటే, ఇప్పుడు దీనివల్ల డైరెక్ట్ ఫైట్ 200 పార్లమెంట్ స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్కి ఉంది. లాస్ట్ టైము ఇతరత్రా వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ 20 స్థానాలకు మించి తెచ్చుకోలేకపోయింది, ఇంత సపోర్ట్ ఉండి. ఇప్పుడు INDIA అంటే వాళ్ళ అలయన్స్ అనమాట. దాన్ని ఇండియా కూటమి అంటే అనవసరంగా రేపు పొద్దున కూటమి ఓడిపోతే ఇండియా ఓటమని మనం రాయాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది. అలా వద్దు, ఇండి కూటమి, INDI కూటమి, ఎందుకంటే చివరిలో ఏ ఉంది కాబట్టి. వాళ్ళు అప్పుడే 20 స్థానాలు తెచ్చుకున్నారు, ఏది అందరూ కలిస్తేనే. ఇప్పుడు అందరూ కూడా చాలా కేటగిరికల్గా మేము మీ విధానాలు మాకు నచ్చలేదని మమతా బెనర్జీ అంటుంది, ఇటు శరద్ పవార్ అంటాడు, అటేమో కేజ్రీవాల్ అంటాడు. రేపు వీళ్ళందరూ కలిసి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్కి ఏవో చిల్లర మల్లర పార్టీలు ఏమన్నా పక్కన వచ్చి సపోర్ట్గా నిలబడితే ఈ 200లో వాళ్ళు ఎన్ని తెచ్చుకోబోతున్నారు? అది 100 దాటితే కానీ వీళ్ళు ప్రతిపక్ష హోదా అన్న దక్కించుకునే పరిస్థితి వస్తుందా రాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి బీజేపీ వేసే ఈ ఎత్తుగడలకి కాంగ్రెస్ దగ్గర సమాధానం అంటే, భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ చేసిన యాత్ర వల్ల ఈశాన్యం, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, అలాగే ఇటు మళ్ళీ తూర్పు నుంచి పడమర వరకు అని చెప్పేసి ఆయన చేపట్టే ఈ న్యాయ యాత్రల వల్ల ఎటువంటి ప్రయోజనము కలగట్లేదు. నిర్వీర్యమైపోయిన ఒక పార్టీని, దేశ భద్రతని పణంగా పెట్టి మాట్లాడే పార్టీని ఎన్నుకోవటానికి జనం సిద్ధంగా లేరు. అండ్ బీజేపీ చాలా 2 అంశాల మీద చాలా స్పష్టమైన వైఖరితో ముందుకు వస్తుంది. అది జాతీయ పాపులేషన్ రిజిస్టర్, సో NCR. వీటిల్లో కూడా జనం చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉన్నారు. బీజేపీ క్లారిటీతో ఉంది. ఎస్, దేశంలో ఉన్న జనాభాలో ఎవరెవరు ఏంటి అనేది తెలుసుకోవడం ఆ దేశం ప్రభుత్వానికి, ఆ దేశాన్ని పాలించే పార్టీలకి, ప్రభుత్వాలకు ఉండే హక్కు. దాన్ని ఎవరు పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ఇస్లామిక్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే, ఈ గణన జరిగేప్పుడు వేరే దేశాల నుంచి వచ్చి దొంగతనంగా దేశంలో దాక్కున్న, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో దాక్కున్న వాళ్ళ జాబితా అంతా బయటకు వస్తుందనే భయంగా, నేషనల్ పాపులేషన్. దానికి లెఫ్ట్ పార్టీలు ఉన్నాయో లేదో తెలియని, మనుగడ ఇక మీదట కొనసాగుతుందో లేదో తెలియని లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వటం కూడా ఆశ్చర్యార్థకంగా ఉంది. చాలా జనాల్ని నివ్వెరపోయేలా చేస్తుంది. మరోపక్క రామ్ జన్మభూమి అయోధ్యలో రాముడి భవ్య మందిర నిర్మాణం తర్వాత ఆ వైబ్రేషన్స్ ఉత్తరాది మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అదే సందర్భంలో ఆ రోజు భవ్య మందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రారంభోత్సవానికి, శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి మేము రామని నిర్ద్వందంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి కూడా హిందూ ఓటింగ్ని కన్సాలిడేట్ చేయడానికి పనికొస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈరోజు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ, ఆయన ఒక్కడు చాలు బీజేపీని గెలిపించడానికి అంటూ రాజకీయంగా వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి కదా, అది నిజమయ్యే పరిస్థితే కనిపిస్తుంది. ఒక్కసారి సౌత్లోకి వద్దాం. సౌత్లో బీజేపీకి ఉన్న బలం ఏంటి? కర్ణాటకలో 25 సీట్లు, అంటే 24 వారు నేరుగా గెలుచుకున్నారు, ఒక ఇండిపెండెంట్ మొత్తం అక్కడ. తర్వాత తెలంగాణలో 4, 29 మొత్తం. తమిళనాడు, కేరళ ఏమీ లేవు. అంటే ఇక్కడ 30 సీట్లు ఉంటే 60 సీట్లు టార్గెట్గా బీజేపీ పనిచేస్తుంది. రేపు పొద్దున తెలంగాణలో గెలుచుకుపోయే సీట్లు వాళ్ళకి అవసరం. ఇక ఆంధ్రప్రదేశ్ పొత్తుల గురించి కూడా చాలా రకరకాలుగా
మనకి ఆంధ్ర అతి అని ఒక పత్రిక ఉంది. ఆ అతి పత్రికలో వారం వారం బాధాకృష్ణ గారు ఒకటి రాస్తుంటారు, ఉత్తపలుకని. ఆ ఉత్తపలుకులో వారు ఏం రాశారు, ఒక అనివార్యత బీజేపీని కంపెల్ చేసిందిట, చేసి తెలుగుదేశం అనే లాంటి ఒక గొప్ప మ్యాగ్నోనిమస్ పార్టీతోటి పొత్తు పెట్టుకునే దిశగా భారతీయ జనతా పార్టీని నడిపించిందిట. బాబు గారు మీతో పొత్తు పెట్టుకోకపోతే మేము దేశంలో రేపు ఎట్లా పరిపాలనలోకి రాగలం, మేము ఎలా ఎలుబడిలోకి రాగలం అని చెప్పేసి వాళ్ళు వాపోయారట. నడ్డా గారు, అమిత్ షా గారు ఒకటే ఫోన్లు చేసి మోడీ గారు మిమ్మల్ని మీరు రావాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారంటే బాగా మొహమాట పడిపోయిన బాబు గారు వాళ్ళ పార్టీ టెలికాన్ఫరెన్స్లోనూ, తర్వాత వాళ్ళకి అదేదో ఉంటుంది అత్యున్నత పార్లమెంటరీ బోర్డు తెలుగుదేశం పార్టీకి కూడా పోలిట్ బ్యూరో ఉంటుంది, అందులోనూ చర్చించి వాళ్ళందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దేశ సమైక్యత సమగ్రత దృష్టితోటి బీజేపీతో కలిసి జర్నీ చేయడానికి ముందుకొచ్చారు. దయతో అంగీకరించారట బాబు గారి పొత్తుని. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేవాడు బాధాకృష్ణ అని కొత్త సామెత రాసుకోవాల్సి వస్తుంది మనకి. అంత వెర్రి వెంగళప్పలు ఇక్కడ ఎవరు లేరు. మీరు కథనాలు మార్చినంత మాత్రాన ఢిల్లీలో తెలుగుదేశం పార్టీని ఒక ఏ రకంగా చూస్తున్నారు అంటే ఆటలో అరటిపండ్లా ఎలా చూస్తున్నారు, అంతకు మించి ఇంకో పదం వాడటానికి ఇక్కడ బాగోదు కాబట్టి ఆటలో అరటిపండ్లా ఎలా చూస్తున్నారు అనేది ఢిల్లీ వెళ్తే తెలుస్తుంది. అది చూసిన తర్వాత సో ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న పొత్తు పూర్తి ఎత్తుగడతోటి రేపు పొద్దున కూటమి అధికారంలోకి వస్తే వర్టికల్ డిసిమినేషన్ అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి. జనసేనకి బీజేపీకి సమప్రాధాన్యం ఉండాలి. అండ్ వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ కర్ర పెత్తనం చేయడానికి చంద్రబాబుకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. ఆత్మహత్యా సదృశ్యమైన ఈ పొత్తుని అనివార్యంగా అంగీకరించాల్సి వచ్చింది బాబు గారు. దాని మీద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.